టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కేజీల టమాటాలు తీసుకొని, వాటిని శుభ్రంగా కడుక్కొని, ఒక పొడి క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. ఆ! ఇలా ఆరబెట్టుకున్నాక, దాన్ని శుభ్రంగా తుడిచి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు తడి లేకుండా తుడుచుకోవాలి. తడి ఉంటే అవి పచ్చడి పాడైపోతుంది. అందుకని తడి లేకుండా తుడుచుకొని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 కేజీలకి టమాటాలకి ఒక 100 గ్రాములు చింతపండు పిక్కలవి లేకుండా చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, మందపాటి పెనం పెట్టుకొని, అందులో టమాటా ముక్కలు అన్నీ వేసుకోవాలి. వేసుకొని అలాగా మగ్గించుకోవాలి. అలా మగ్గుతున్నప్పుడు ఒక స్పూను మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత అవి ఒక మిక్సీ జార్‌లో తీసుకోవాలి. ఇప్పుడు అర స్పూను ఆవాలేసుకొని అవి కూడా దోరగా వేయించాలి. ఇవి కూడా దోరగా వేగాక పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు మగ్గుతున్నప్పుడు మనం ముందుగా తీసుకున్న చింతపండుని అందులో వేయాలి. అందులో వేసి బాగా కలుపుకొని అలా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకున్నప్పుడు తర్వాత అప్పుడు ఒక 5 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. 5 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ 2 కేజీల టమాటాలకి ఈ 2 కేజీల టమాటాలకి 5 స్పూన్ల సాల్టు, 5 స్పూన్ల కారం సరిపోతుంది. అలా దగ్గరగా మగ్గనివ్వాలి.
ఇలా బాగా మగ్గినప్పుడు అందులో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా చల్లారనివ్వాలి. ఈ చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్‌లో తీసుకొని మెత్తగాని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇలా పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఇదంతా ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 గ్రాముల ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు నేను వేరుశనగ నూనె వేస్తున్నా. ఇప్పుడు నూనె వేడయ్యాక కొన్ని వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేగుతున్నప్పుడు ఒక 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, ఒక స్పూను ఆవాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5, 6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా బాగా వేగాక ఇలా బాగా వేగాక కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఇది కూడా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్‌గా చేసుకున్న టమాటా మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్‌లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకొని ముందుగా దోరగా వేయించుకున్న ఆవాలు, మెంతుల పౌడరు ఇప్పుడు వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే టమాటా పచ్చడి రెడీ. ఇది ఇలా చల్లారాక మనం ఒక జార్‌లో వేసుకుంటే 2 నెలలు, 3 నెలలైనా ఉంటుంది.